పటాన్చెరు సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి రోజుకి సంవత్సరం అవుతుంది. అయితే దాంట్లో ఇప్పటికీ తప్పిపోయిన బాడీ కూడా ఇంకా దొరకలేదు జస్టిన్ అనే వ్యక్తిది. మనతో పాటు జస్టిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అలాగే భీమరావు వాళ్ళ ఫ్యామిలీ, ఆయన కూడా 5 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి మరణించారు. వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ బాబు ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది. మీ బాబు లేక ఎలా ఉంది పరిస్థితి ఇంట్లో? మా కొడుకు జూన్ 30 తారీఖు నాడు సంవత్సరం అవుతుంది. ఆయనకి చూస్తున్నాం మేము ఇంత ఆడు సాటర్డే రోజు డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళి సండే రోజు ఆపు, మండే రోజు డ్యూటీకి వెళ్ళి టిఫిన్ చేసి లోపలికి వెళ్ళారు. ఇష్టం బెస్ట్ అయిందని మాకు తెలియలేదు. 2 గంటలకు తెలిసింది. 2 గంటలకు తెలిస్తే మేము పోయి చూసినాం. చూస్తే ఆడ చూసేవరకు ఆడ మొత్తం కాలిపోయింది. మేము చూసినాం, అంతా నెంకినాం. ఆడ అంబులెన్స్ వస్తున్నాయి, ఏ అంబులెన్స్లో ఎట్లా దొరుకుతుందేమో అని చూసి ప్రతి అంబులెన్స్ చూసినా ఏ అంబులెన్స్లో దొరకలేదు. హాస్పిటల్ పోయినా అంటే సిటీ మొత్తం హాస్పిటల్ మొత్తం చెక్ చేసినాం, ఎక్కడ మన బాడీ దొరకలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇట్లా మొత్తం పడేసినారు. ఎట్లా కాల్చి పడేస్తారు అట్లా కాల్చి పడేసి చూసినాం, నెంకినాం. మా బాడీ దొరకలేదు. 15 రోజు చూసినాం ఐలో ఆఫీస్ కాడ. డిఎన్ఏ టెస్ట్ అంటే ఏలో వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వారం రోజు చూసినాం, అయినా ఏం దొరకలేదు. దొరకకపోతే చూసినాం 15 రోజు 20 రోజు మా ఫ్యామిలీ 50 మెంబర్స్ దాకా డైలీ పోయి కూర్చొని వచ్చినాం. అంతవరకు ఏం దొరకలేదు. దొరుకుతుంది, ఇవాళ దొరుకుతుంది, రేపు దొరుకుతుంది చూసినాం. ఇంతవరకు దొరకలేదు. ఇవాళ సంవత్సరం రోజు ఉంది. దొరుకుతాయేమో చూసి మేము ఏం చేయలేం. ఇవాళ సంవత్సరం దినం చేద్దామని చూస్తున్నాం. మాకు డబ్బులు అవసరం లేదు, మా కొడుకు బాడీ దొరుకుతానని ఇన్ని రోజు చూసినాం కానీ ఏం దొరకలేదు. ఇంకో బిడ్డ ఉంది, భార్య లేదు, భార్య చనిపోయింది. చిన్న ఆమె ఉంది, మాటలు రావు. మనకు బాధ్యతడు ఆడే ఉండే, మాకు చేసి పెట్టేటోడు. అంకుల్ జస్టిన్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 20 ఎక్కువ ఉంటుంది. అమ్మ, మీ తమ్ముడు అని చెప్తున్నారు 21 ఏళ్ళు అందొచ్చాడు ఇంటికి, అంటే ఇంటిని చూసుకునే స్టేజ్కి వచ్చాడు. అట్లాంటి తమ్ముడు ఈరోజు లేడు. ఏంటి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఇంట్లో చూసుకునేదంటే వాడే చూసుకునేవాడు. ఇప్పుడు వాడు 1 ఇయర్ నుంచి ఇంట్లో లేకపోయేసరికి మాకు చాలా బాధగా ఉంది. అసలు ఇక్కడ అంటే 3 months దాకా చూసాము, ఎక్కడైనా కనిపిస్తాడేమో, దొరుకుతాడేమో అని చాలా ట్రై చేసాము. ఈరోజుకి 1 year అవుతుంది కానీ వాంది ఆచూకీ మాత్రం ఏమీ దొరకలేదు మాకు. మేము చాలా దుఃఖపడుతున్నాము. ఈరోజుకి 1 year అవుతుంది మేడం మొత్తం. అంటే అమ్మ, అంటే అట్లీస్ట్ కొంతమందికి బాడీలైనా దొరికాయి, మీకు బాడీలు దొరికి దినాలు కూడా, అంటే కర్మ కూడా చేసుకోలేని పరిస్థితి మీకు ఏంటి ఎప్పుడు? వెంకనే మేడం, మాకు జైరాబాద్ దొరుకుతుందో ఎక్కడెక్కడో వేసిరంటే వాళ్ళు హాస్పిటల్లో, మోస్ట్ హాస్పిటల్ జైరాబాద్, ఇక్కడ సిటీ మొత్తం హాస్పిటల్ దొరికింది. చూసినాం. పక్క కంపెనీలో ఏదైనా సీసీ కెమెరా చెక్ చేస్తే పక్క ఎక్కడైనా దొరుకుతుందో చూసినాం, దొరకలేదు. ఇప్పుడు ఏంటి ఇల్లు ఎలా నడుస్తుంది? మీ బాబు లేడు, ఆయన ఇల్లు చూసుకున్నాడు చెప్తున్నారు. ఇల్లు ఎలా తిరుగుతున్నాయి, ఏం నడుస్తలేదు. బాబు చేసేటోళ్ళు అక్కడింది, వాన్ బాగా చేస్తాడు అని చెప్పేసి ఇక నేను పని అయితే చేస్తలేను. పిక్చర్ లెక్క తిరుగుతున్నాయి, ఏం చేయలేదు. ఇట్లనే బతుకుతున్నాం. కిరాయి రూమ్లో చూడండి, కిరాయి అయ్యాక 3 నెలలు అయితే ఏం చేస్తాం, అది చూడండి మా పరిస్థితి. నష్టపరిహారం ఏమైనా వచ్చిందా మీకు? వచ్చినాయి మేడం, ఎంత వచ్చినాయి? 42 lakhs వచ్చినాయి. 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఎవరికైనా మా ఎక్కడ పోయి అడగలను. మాకు కంపెనీ కాడికి పోతే కంపెనీ కాడ ఎవరు లేరు. ఆడ కంపెనీ కాడ ఆడదామంటే ఒక కంపెనీకి ఒక కానిస్టేబుల్ 2 వాచ్మెన్ ఉంటారు అంతే. ఇడేం లేదు, పొమ్మంజ ఇలా కొడుతున్నారు. ఇప్పుడు మేము ఎవరు కలగని చెప్పండి. భీమరావు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. చిన్న పాప, పోయిన సంవత్సరం 6 నెలలు ఉంది పాప, ఈ సంవత్సరం వరకు వచ్చింది. ఒకసారి ఈ భీమరావు వాళ్ళ సోనీతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, సంవత్సరం అవుతుంది, మీ ఆయన లేక చిన్న పాప ఉంది, ఎక్కడ ఉంటున్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మేడం, ఇప్పుడు అయితే మేము మా మమ్మీ గారు ఇంటికాడ ఉంటున్నాము. సంవత్సరం అవుతుంది. మా ఆయన ఉంటే మేము ఎట్లా నుంచి మంచిగా బతికేలాం. కానీ ఇప్పుడు సంవత్సరం అయ్యి మా మమ్మీ దగ్గరనే ఉంటున్నాం. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మా ఆయన ఉంటే ఎక్కడన్నా ఊరికన్నా పోయి ఉంటుంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులని మా అమ్మ దాని ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను మేడం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. ఎలా చెప్పాలి, ఎట్లా లేదు మాకు అర్థమైతే లేదు. కానీ పరిహారం కూడా మాకు కూడా అట్లనే వచ్చినాయి, 41 lakhs వచ్చినాయి మేడం. కానీ దాంట్లో కూడా మేము ఎట్లా బతకాలో మాకు అట్లా తెలియట్లేదు. చిన్న పాప ఉంది. వాళ్ళ సీఎం చెప్పినట్టు మాకు ఇస్తే మేము ఏదో ఇల్లున తీసుకొని లేకపోతే ఏదైనా చేసుకుంటాం మేడం.
మాకు చాలా బాధగా ఉంది మేడం. కానీ బాట దొరికింది కానీ బతకట్టు ఉండే కానీ అట్లా జరగలేదు మేడం. ఎన్నేళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నాడమ్మా మీ ఆయన? 2 రోజులే మేడం. జస్ట్ మా ఆయన సేమ్ మేడం. 2 రోజులే. ఇద్దరు కలిసే వేరు. ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన 3వ రోజుకే ఇన్సిడెంట్ అయిందా? సాటర్డే డ్యూటీకి వెళ్ళారు. సాటర్డే డ్యూటీ చేసారు. సండే ఆప్ వచ్చింది. మండే రోజు పొద్దున డ్యూటీకి వెళ్ళి టిఫిన్ చేసి లోపలికి వెళ్ళే వరకు ఆ ఘటన జరిగింది. మీకు ఎలా తెలిసింది ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది అని చెప్పి? ఎలా తెలిసింది? తెలిసినప్పుడు ఏమనుకున్నారు? అంటే మేడం నాకైతే 3 గంటలకు తెలిసింది. వీళ్ళ అక్క వచ్చి చెప్పింది. వాళ్ళు వచ్చి చెప్తే అప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అయితే లేదు. అయినా మమ్మీకి మళ్ళీ మమ్మీ ఆడ హాస్పిటల్ వేసారని మమ్మీకి దొరికిపోయారు. నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వచ్చిన మేడం. అలా చూస్తే మొత్తం మొత్తం ముఖం మొత్తం ఉబ్బిపోయింది, మొత్తం కాలిపోయింది మేడం. 5 రోజులు హాస్పిటల్ నుంచి 5వ రోజుకి చనిపోయిందని చెప్పి ఊరికి తీసుకెళ్ళాం మేడం. డెడ్ బాడీ ఇచ్చారు. ఇచ్చారు. ఊరికి అన్ని దినాలు పిన్నలు అన్నీ చేసి మళ్ళీ తర్వాత మా ఆయన చనిపోయి 7 రోజులకి మా అత్తమ్మ చనిపోయింది. అన్నీ ఆడ కూడా ఆమె కూడా అట్లా చేసేసి ఇక్కడికి వచ్చేసినాయి మేడం. ఏంటమ్మా పరిస్థితి? ఆర్థికంగా మీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇంట్లో సంపాదించేది ఆయన ఒక్కరే అంటూ కూడా చెప్తున్నారు. ఆర్థికంగా మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉంది మేడం. ఎట్టు చేయలేదు, ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇప్పుడు నేను పనికి వెళ్ళాలంటే కూడా చిన్న పాప ఉంది, పనికి వెళ్ళలేకపోతున్నాను. అందుకే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మేడం. మా మమ్మీ వాళ్ళు కూడా ఎన్ని రోజులని చూస్తారు మేడం. వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బంది చాలా. చిన్న పాపలు వాళ్ళ ఇంట్లో మా చెల్లి మా తమ్ముడు చిన్నలు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు మేడం. వాళ్ళ పరిస్థితిగా ఘోరంగా ఉంది. ఎన్ని రోజులు అంటే మేము ఉన్నాం. మా ఇల్లు మాకుంటే మేము మంచిగా ఉండేటోళ్ళం మేడం. మీ పరిస్థితి ఏంటి? అంటే ఎందుకంటే ఇంట్లో ఒక్కడే సంపాదిస్తున్నాడు అంటూ చెప్పారు. వెళ్ళిన 2 రోజులకే ఈ ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ ఎలా తెలిసింది మీకు? అప్పుడు ఎలా ఉన్నప్పటి నుంచి ఇన్సిడెంట్ జరిగింది? మా అల్లుడు, మా అక్క కొడుకు, ఆయన నాకు ఫోన్ చేసిండు. నేను వేరే పటంచూరులో ఉండే. ఫోన్ చేస్తే ఇట్లా పటంచూరులో పాశమేళ కంపెనీ పేలిపోయిందంటే, ఇక మా కొడుకు ఆడికి పోయింది నాకు తెలియదు. అదే కంపెనీ అని నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు వేరే కంపెనీ. ఇక తర్వాత ఇంకొక ఆయన వాళ్ళకి పంపించిండు. ఇక్కడ ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన ఫోన్ చేసిండు. అన్న ఇట్లా మరి మీ కొడుకు పోయిన కంపెనీ కాలిపోయింది అని చెప్తే ఆడికి వెళ్ళాం మేము. ఆడికి వెళ్ళేసరికి ఆడికి మొత్తం మేము ఇది దొరకలేదు. చూసిన మస్తు నెంకినాం. అన్ని హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ నెంకినాం. ఏడైనా దొరుకుతుందో అని చెప్పేసి ఏ హాస్పిటల్కి ఏం దొరకలేదు నాకు. చూసాం కదా వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నిజంగా. అట్లీస్ట్ ఒక్కరికేమో చిన్న పాపుండి భర్త లేక బాధ అయితే, మరొకరికి ఇంట్లో ఒక్కడే ఒక కొడుకు, ఆ కొడుకు లేక బాధ. ఇంట్లో అట్లీస్ట్ బాడీ కూడా దొరకలేదు కొడుకుది. ఇంట్లో ఒక్కడే కొడుకు, నాకు ఆ బాడీ కూడా దొరకకుండా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు. ప్రభుత్వం వీళ్ళకి ఒక సగం వరకు నష్టపరిహారం ఇచ్చింది, కానీ మిగిలిన సగం కూడా ఇస్తే మాకు ఒక ఇల్లు లేదు, మేము పని చేసుకోలేకపోతున్నాం, ఇల్లన్నా కొనుక్కొని మా సొంత ఇంట్లో మేమన్నా ఏదో తింటూ బతుకుతామంటూ చెప్తున్నారు. చిన్న పాపని చూడొచ్చు మనం, అలాగే వీళ్ళ ఇల్లు కూడా చూడొచ్చు. ఒకటే రూమ్లో రెంట్ కట్టుకొని మరీ ఉంటున్నాను. 3 నెలల నుంచి రెంట్ కట్టలేదు మేము. అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏం పని చేయలేక ఇంకా కూడా ఎక్కడైనా బాడీ అయినా దొరుకుతుందా అని చెప్పి ఇంకా కూడా అప్పుడప్పుడు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొస్తున్నాం పాశమైలారం అంటూ కూడా తండ్రి ఆవేదన నిజంగా చెప్పుకోలేంది. ప్రస్తుతానికైతే వాళ్ళకి సగం వరకు నష్టపరిహారం అనేది, మిగిలిన సగం కూడా ప్రభుత్వం ఇస్తుందా, ఏం చేయబోతుంది అనేది అయితే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అలాగే వీళ్ళ పరిస్థితి అయితే చెప్పడానికి కూడా వీలు కాకుండా అయితే ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో సుజిత, రిపోర్టింగ్ ఫ్రమ్ పాశమైలారం, హైదరాబాద్.